హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆడవారికి ఎంతో మంచి నేస్తాలైన ఫ్లేక్ సీడ్స్, అదేనండి అవిసె గింజలతోటి కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అవిసె గింజల్ని 1 కప్పు తీసుకోవాలి. ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఎండుమిర్చి 25 వరకు తీసుకోవాలి. మీరు కారం తక్కువ తిన్నట్లయితే తగ్గించి వేసుకోండి. హాఫ్ లెమన్ సైజు చింతపండు రెబ్బలు తీసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు 1 స్పూన్ చొప్పున తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే సాల్ట్ పైన వేసుకోవచ్చు. ఆడవారికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాల్లో అవిసె గింజలు ఒకటి. మరి వీటిని నిత్యం మనం తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మరి ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అవిసె గింజలు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి సంబంధించి మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు అవిసె గింజలను వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన మాడిపోతుంది, లోపల పచ్చిదనం ఉండిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని గింజ లోపలి వరకు పచ్చిదనం పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిజం రేటుని పెంచుతుంది. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంతో పాటు హార్మోన్లను సమన్వయం చేస్తుంది. దీనివల్ల నెలసరి సమస్యలు దూరం చేస్తూ సక్రమంగా పీరియడ్స్ వస్తాయి. ఫ్రై అయిన గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకుందాం. క్యాన్సర్ కారకాలతో పోరాడడంలోనూ అవిసె గింజల్లోని ప్రత్యేక పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే రిస్క్ అవిసె గింజలు తగ్గిస్తాయి. శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని లేడీస్ తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్కి కారకాలైన వాటితోటి పోరాడే శక్తి ఉంటుంది. మెనోపాజ్ దశకి చేరుకున్న స్త్రీలు ఈ అవిసె గింజలు తరచుగా తీసుకోవడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఓ ఔషధంలా పనిచేస్తాయి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి సగానికి తుంచి వేసుకోండి. లోపల గింజలు కూడా ఫ్రై అయితే బాగుంటుంది. అవిసె గింజల్లో లభించే పోషకాలు ఎముకలను, కండరాలను బలంగా మారుస్తాయి. అదేవిధంగా ఈ పోషకాలు జుట్టు, గోళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే బి విటమిన్, కీలక కొవ్వులు చర్మాన్ని పొడిబారకుండా మృదువుగా తయారు చేస్తాయి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. హాఫ్ లెమన్ సైజు చింతపండు రెబ్బలు వేసుకోవాలి. కడక్కుండా వేసుకోండి. తడి తగిలితే పౌడర్ పాడైపోతుంది. అందువల్ల కడక్కుండానే చింతపండు వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. 1 మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూల్ అవనివ్వాలి. పొడిబారిన కళ్ళతో ఇబ్బంది పడేవారు తరచూ ఈ అవిసె గింజలు తీసుకోవడం వల్ల చక్కని పరిష్కారం అవుతుంది. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ఒక పక్కకు వేరే ప్లేట్లోకి తీసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఫ్లేక్ సీడ్స్, చింతపండు, వెల్లుల్లిపాయలు పక్కన ఉంచుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకుని మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసామంటే ముద్ద ముద్ద అయిపోతుంది, పొడి పొడిగా రాదు పౌడరు. ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని చింతపండు, అవిసె గింజలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవిసె గింజలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. అవిసె గింజలతోటి కారప్పొడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. 100 గ్రామ్స్ అవిసె గింజల్లో 13 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. డైలీ వేడివేడి అన్నంలో 1 స్పూన్ అవిసె గింజల కారప్పొడి కాస్త నేచుక వేసుకొని తిని చూడండి. రుచికి రుచి, అలాగే మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కారప్పొడి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎయిర్ టైట్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవడమే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.